గుడ్ న్యూస్. అక్కడ మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. రాష్ట్రంలో మద్యం సరఫరా చేస్తున్న మద్యం కంపెనీలు తమ బేసిక్ ప్రైస్ ను తగ్గించాయి. దీంతో రాష్ట్ర బెవరేజెస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గించింది. ఈ తగ్గించిన ధరలతో ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎంఆర్పీపై ₹30 వరకు తగ్గుతుందని సమాచారం. అతి త్వరలో ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్. అక్కడ మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. రాష్ట్రంలో మద్యం సరఫరా చేస్తున్న మద్యం కంపెనీలు తమ బేసిక్ ప్రైస్ ను తగ్గించాయి. దీంతో రాష్ట్ర బెవరేజెస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గించింది. ఈ తగ్గించిన ధరలతో ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎంఆర్పీపై ₹30 వరకు తగ్గుతుందని సమాచారం. అతి త్వరలో ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు బాబులకైతే ప్రభుత్వం తీవ్ర అందించనుంది. దాదాపుగా గత 5 సంవత్సరాలుగా కూడా మద్యం భారీ ధరలతో ఆ మందు బాబులు మద్యం కొనుక్కుంటా సేవిస్తా నానా రకాల నానా రకాల ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. మందు బాబులు ఏదైతే వారి యొక్క కాయాకాలం కష్టపడి సాయంత్రం పూట ఇంటికి వచ్చి సేరదీరే అందుకు ఆ మద్యం సేవిస్తా ఉంటారు. ఈ మద్యం భారీ ధరలతో వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం కూడా ఆ మద్యానికే సరిపోతుందని చెప్పి బాధపడిన పరిస్థితి ఉంది. ఆఖరికి 2024 ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి రావటం, వైసీపీ పార్టీ భారీ ఆధిక్యతతో ఓడిపోవటం, రెండింటికి కారణం కూడా దాదాపుగా 50% మందు బాబులు ఎఫెక్ట్ ఉంటున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. బేసికల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మద్యం ప్రియులు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాయకాలం కష్టపడి ఆ సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో క్వార్టర్ బాటిల్ సంఖలో పెట్టుకుని ఇంటికి వెళ్లే పరిస్థితి అయితే ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ 2024 దాకా మద్యం ధరలు భారీగా పెంచిన పరిస్థితి ఉంది. మద్యం ధరల వల్ల ప్రతి ఒక్క పేదవాడి నడ్డి విడిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామంటూ కూడా ఎన్డీఏ కూటమి ఆ ఎన్నికల్లో ప్రధానంగా వాగ్దానం చేసిన పరిస్థితి ఉంది. అలాగే లోకల్ బ్రాండ్లు అమ్ముతామని కూడా ఆ ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన నేపథ్యంలో మందు బాబులు భారీగా ఆ ఎన్డీఏ కూటమికే మద్దతు పలికారు. ఎన్డీఏ కూటమికే ఓటేశారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మొదటలో మద్యం ధరలు ఏదైతే లోకల్ బ్రాండ్లు ఉన్నాయో లోకల్ బ్రాండ్లను తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ కూటమి ఆ సమయంలో కొంతమేరకు మద్యం ధరలు తగ్గించింది. ₹99కే క్వార్టర్ బాటిల్ అందిస్తున్న పరిస్థితి ఉంది. ఆ గతంలో ₹199 ఉన్న క్వార్టర్ బాటిల్ ₹99కే ఈ ప్రభుత్వం అమ్మిన పరిస్థితి అయితే ఉంది. మరలా ఇంకొకసారి ఏదైతే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ మందు బాబులకి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది ఎన్డీఏ కూటమి. మద్యం ధరలు భారీగా తగ్గనున్నట్లు కూడా ప్రకటించడంతో మందు బాబులు పండగ చేసుకుంటున్న వాతావరణం అయితే ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో భారీగా అయితే ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సుమారు 11 మద్యం తయారీ కంపెనీలు ఆ కీలక నిర్ణయం తీసుకున్నాయి. 11 కంపెనీలు వాటి ఆ బేసిక్ ప్రైజ్ అయితే తగ్గించాయి. ఈ మేరకే రాష్ట్ర బెవరేజెస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసి ఆ ధర కూడా భారీగా తగ్గించిన పరిస్థితి అయితే ఉంది. ఈ తగ్గించిన ధరలతో ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎంఆర్పీపై ₹30 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఈ మేరకు మద్యం కొనుగోలు చేసిన వారికి భారీ ఊరట దక్కనుంది. భారీగా ఆ డబ్బులైతే మిగలనున్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో బేసిక్ ఆ ప్రైజ్ ను భారీగా పెంచేశాయి అన్న వాదనలు గాని ప్రజల యొక్క బాధలు గాని ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మద్యం సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతటవే కొంత మేరకు బేసిక్ ప్రైజ్ ను తగ్గిస్తున్నాయి. ఈ మేరకే గత ప్రభుత్వ హయాంలో ఆయా కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేశారనే కొంత మేరకు విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో
కొన్ని ఫిర్యాదులు కూడా ఆ ప్రభుత్వానికి అందిన పరిస్థితి అయితే ఉంది. అందుకే ఆయా కంపెనీలు ఆ బేసిక్ ప్రైజ్ ను భారీగా పెంచేశారన్న ఆ ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నూతన మద్యం పాలసీ అమల్లోకి తీసుకొచ్చి నూతన టెండర్లు ఇచ్చి ఆ ప్రభుత్వం ఆమె ఆ వైన్ షాపులు విధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వైన్ షాపులు నిర్వహించకుండా టెండర్లతో ప్రైవేటు వారికి అప్పగించి ఆ వారి ద్వారానే మద్యం అమ్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వినియోగదారుల డిమాండ్ కు తగిన విధంగా ఆ పారదర్శకంగా ఆర్డర్లు వస్తుండటంతో దాదాపుగా 11 కంపెనీలు బేసిక్ ప్రైజ్ ని తగ్గించాయి. ఈ మేరకే మద్యం ఎంఆర్పీ పై భారీగా తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మద్యానికి సంబంధించి చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యాన్ని ఎంఆర్పీ కంటే ఆ రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ఊరుకునేది లేదని, సహించేది లేదని, ఎంఆర్పీ ధరలు పెంచినా బెల్ట్ షాపులకు మధ్యన విక్రయించిన ఆ షాపులకి మొదటి తప్పు కింద 5 లక్షల రూపాయలు భారీ జరిమానా విధిస్తామని కూడా ఆ చంద్రబాబు నాయుడు హెచ్చరించిన పరిస్థితి ఉంది. రెండోసారి అదే తప్పు చేస్తే షాపు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ఆ చంద్రబాబు హెచ్చరించిన పరిస్థితి ఉంది. మొత్తానికి బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులు కూడా చంద్రబాబు సూచించడంతో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. మద్యం షాపులు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని ఆ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ముఖ్యంగా ప్రతి షాపు దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలతో పాటుగా ధరల వివరాలను తెలుపుతూ బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అలాగే ఆకస్మిక తనిఖీలతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయాలని ఆ చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రతి ఒక్క విషయంలో ఆ మద్యం విషయంలో కానీ, మద్యం ధరల విషయంలో కానీ, లోకల్ బ్రాండ్ విషయంలో కానీ ఖచ్చితంగా అధికారులకి ఆ తగు ఆదేశాలు జారీ చేయటం కానీ, అలాగే అధికారుల యొక్క ఆకస్మిక తనిఖీల గురించి కానీ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో జనాభా కొంతమేరకు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ రాష్ట్ర వ్యాప్తంగా మద్య షాపులను దక్కించుకున్న యజమానులు తమకు మార్జిన్ తక్కువ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనీసం 20% మార్జిన్ వస్తుందని ఆ షాపు యొక్క యజమానులు భావించి టెండర్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ తమకు ప్రస్తుతం 10% వస్తుందని తమకు కూడా గిట్టుబాటు కావడం లేదని మార్జిన్ పెంచాలని ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరు దాదాపుగా 10-15 షాపులకి టెండర్లు వేసిన పరిస్థితి ఉంది. కొంతమంది 40 షాపులు కూడా టెండర్ వేసిన పరిస్థితి ఉంది. వేలాది కోట్ల రూపాయలు ఈ మద్యం టెండర్ల మీద ఆ ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కోట్ల రూపాయలు పెట్టుబడి టెండర్లకు పెట్టి మద్యం షాపులు తగ్గించుకున్న ఆ యాజమాన్యాలకు మాత్రం ఖచ్చితంగా చుక్కెదురవుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రతిరోజు కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. 10% మార్జిన్ తో తమకు ఖర్చులు కూడా మిగలటం లేదని, జోబులో డబ్బులు పెట్టాల్సి వస్తుందని ఆ షాపు యజమానులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు షాపు యజమానులకు కూడా ఏదైతే 20% మార్జిన్ ఇస్తామన్నారో 20% మార్జిన్ కోసం కూడా ఆశగా ఎదురు చూస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది షాపు యజమానులు. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వర, థ్యాంక్ యూ.